150 మీటర్లకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒప్పందం అయిందట. నిన్న ఒక మంత్రి వివేక్ గారు అంటా ఉన్నారు 150 మీటర్లకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒప్పందం అయింది అంటుండ్రు. ఒక మంత్రిగా ఉండి ఇంత పచ్చి అబద్ధం మాట్లాడొచ్చునా? ప్రజలు ఏమనుకుంటారనే కొద్దిపాటి సోయన్న ఉండాలనా వద్దా? నిజంగానే ఒప్పందం ఉంటే అప్పుడు 7.5 ఏళ్ళు, ఇప్పుడు 2.5 ఏళ్ళు, 10 ఏళ్ల నుంచి కట్టకుండా మిమ్మల్ని ఆపింది ఎవరు? ఎవరైనా అడ్డం పడ్డారా కట్టకుండా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. 150 మీటర్లకు ఆనాడే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఒప్పందం అయి ఉంటే ఆ రోజు తట్టెడు మట్టెందుకు దవ్వలే? 2.5 ఏళ్లుగా మీ డ్రామాలు ఎందుకు? పని ఎందుకు స్టార్ట్ చేస్తలేరు? ఇప్పుడు ఆ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిండు. మాతో ఒప్పందం లేకుండా ఏకపక్షంగా మీరు పనులు చేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా రేపు వేస్ట్ అవుతాయి, నిర్వీర్యం అవుతాయి, మీరు ఇట్లా చేయకూడదు, అగ్రిమెంట్ కాలేదు అని చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ రాసిన లేఖ నిజం కాదా? ఎంత స్పష్టంగా చెప్పిన పృథ్వీరాజ్ చౌహాన్ ఆ రోజు, మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేకుండా మీరు చేసే పనులన్నీ రేపు నీళ్ల పాలైతాయి.